6. Reverse 1, 2, 3, 4, 5, 6. Slowly relax. కుడి పాదం ముందు, కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనుక బ్రీతింగ్ రివర్స్ చేస్తూ బ్యాక్ స్విమ్మింగ్ లాగా 10, 3, 4, 5. ఇప్పుడు ఎడమ కాలు ఎడమ చేయి ముందు, కుడి చేయి వెనుక 3, 4, 5. రెండు చేతులు ఎదురుగా, రెండు కాళ్ళు పక్క పక్కన. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తుంటాం. రివర్స్. Slowly relax. Hand exhale. Sit-ups. Deep breathe. Breathe out chest. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నమస్కారం. Deep breathing, breathe out చేస్తాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూస్తూ రొటేషన్ మోకాళ్ళ దగ్గర. రివర్స్. నడుము చేయి మోచేతులు ఇచ్చి కాలు మెడలు పాదం కుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు కట్ చక్రం. ఎవరికి వాళ్ళు 3 to 4 సెట్స్. శ్వాస మీద దృష్టి పెట్టి చేయాలి. సెకండ్ పొజిషన్. థర్డ్ పొజిషన్. రెండు చేతులు ముక్కుల ముద్ర, స్పైన్కి ఇరువైపులా. Slowly relax. త్రికోణాసన పొజిషన్. ఎడమ చేయి ఎడమ కాలు తాకుతూ కుడి చేయి పైన స్ట్రైట్.
స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాలు తాకుతూ ఎడమ చేయి పైన. తల భుజం సపోర్ట్ తీసుకోవాలి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం. స్లోలీ రిలాక్స్. బాగా స్ట్రెచ్ చేయండి. చాలా నడుము నొప్పులకి వీటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. ఎడమ చేయి లోపల కూడా తీసుకోవాలి. స్లోలీ రిలాక్స్. సంతులాసనం. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు నడిచి. నెమ్మదిగా నటరాజాసనం. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి చేయండి. ముందు కాసేపు ఇట్లా ఉండి తర్వాత నెమ్మదిగా నటరాజాసనం. గోడ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇలా గోడ కానీ ఆనిచ్చి ఇట్లా కాలు స్ట్రెచ్చింగ్. దీనివల్ల వెనకాల బ్యాక్ పెయిన్ కానీ పింటి నొప్పులకి కూడా బాగుంటుంది. మంచి రిలీఫ్. స్లోలీ రిలాక్స్. మళ్ళీ ఆసనం చేద్దాం. కాళ్ళ నుంచి గ్యాప్ పెట్టేసి. స్లోలీ రిలాక్స్. నడుమి చేతులు కాళ్ళు పక్కకి.
hip rotation. Reverse. సూర్య నమస్కారం. వాటర్ తీసుకో. Position. One namaskar. Om Mitraya Namaha. Two Tadasana. Three Padahastasana. Four Pandandasana. Five Parvatasana. Six Ashtangasana. Seven Bhujangasana. Eight Parvatasana. Nine Padandrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. Namaskar. Om Ravaye Namaha. Two Tadasana. Three Padahastasana. Four Padandrasana. Five Parvatasana. Six Ashtangasana. Seven Bhujangasana. Eight Parvatasana. Nine Padandrasana. 10 Padahastasana. 11 Tadasana. 12 Namaskar. One Namaskar. Om Suryaya Namaha. Om Bhanave Namaha. Om Khagaya Namaha. Om Pushne Namaha. Om Hiranyagarbhaya Namaha. Om Marichaya Namaha.
ఓం ఆదిత్యాయ నమః. లాస్ట్ 3. ఓం సవిత్రే నమః. లాస్ట్ 2. ఓం అర్కాయ నమః. లాస్ట్ 1. ఓం భాస్కరాయ నమః. రిలాక్స్. రిలాక్స్ అండ్ అమృతాసన్. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, మరి చేతులు ఆకాశాన్ని చూస్తూ. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 చేతులు రాపి చేసుకొని 6 చేతుల యొక్క నిలిచి 7 కాళ్ళు కట్టుకొని 6 చేతులు చూస్తూ కడతారు. కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఊర్ధ్వశ్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం. 2 చేతులు చిన్న ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 10 శ్వాసలు.
స్లోలీ రిలాక్స్. మర్కటాసన్. రెండు చేతులు బాడీకి ఇరువైపులా, లెఫ్ట్ సైడ్ బ్యాండ్. నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఎవరికైనా కావాలంటే పాతవి రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూసుకున్నా కూడా మీకు కనపడుతుంది. అందరూ అలవాటైన వాళ్ళనే నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను. ఏదైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా అడగండి. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్. ఇక రోజు చేసేది రెగ్యులర్ ప్రాక్టీసే కదా అని నేను వెళ్ళిపోతున్నా ఫాస్ట్. ఫాస్ట్ అంటే వితౌట్ ఇన్స్ట్రక్షన్. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్, లెఫ్ట్ సైడ్ బెండ్. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్. Slowly relax. Left leg up. Slowly relax. Sciatica సంబంధించి. Slowly relax. కాలు మార్చి slowly relax. సెకండ్ది ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాము. కుడి అరచేతితోటి ఈ ఎడమ మోకాల్ని కుడివైపుకి లాగుతాం, తల ఎడమ వైపు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ కానీ, అది లోయర్ బ్యాక్ పెయిన్, సయాటికా, ఇలాంటివి మోకాలు నొప్పులకు కూడా ఈ సమస్యలు ఉన్నవాళ్ళు రోజు ఇది 5 minutes చేయగలరు. ఇప్పుడు నేను చెప్పేది సరిపోదు, అంటే మీరు ఇంకా ఎక్కువ చేయాలి ప్రాక్టీస్. ఇది రోజువారీగా చేసే ప్రాక్టీస్ అంతే. మీరు పర్టికులర్ సమస్యతో బాధపడితే దానికోసం ఒక 5 నిమిషాలు ఎక్కువ మీరు స్పెండ్ చేయాలి ఆ వ్యాయామానికి. స్లోలీ రిలాక్స్. సేతు బంధాసనం చేద్దాం. ముందుకి పవన ముక్తాసనం చేసి తర్వాత రైట్ లెగ్ అప్, ఫోల్డ్, ప్రెస్, టచ్. నడునొప్పున్నోళ్ళు ఇంతవరకే, తల లేపొద్దు. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట, ఎవరు ఏవి చేయకూడదు అనేది.
అవి తెలుసుకోకుండా చేస్తే వికటిస్తుంది యోగా, అనవసరంగా కొత్త సమస్యలు వస్తాయి. వెన్ను నొప్పులున్నా, నడుము నొప్పులు, ఏ సమస్యలు బ్యాక్ పెయిన్స్ ఉన్నా కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. లేవడం లేదు, తల లేపకుండా ప్రెస్ చేయాలి, అప్పుడు మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ విపరీతకరిణి, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం కాబట్టి పొజిషన్లో విపరీతకరిణి ఇలా స్లాంట్గా. సర్వాంగాసన అంటే పూర్తిగా లిఫ్ట్ చేస్తాం. విపరీతకరణ అంటే ఇట్లా ఏటవాలుగా సుమారు ఒక 60 డిగ్రీలు ఉంటుంది. ఈ టైంలో మూలబంధం వేసుకుంటుండాలి. వెరికోస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇట్లా కాసేపు ఉండాలి, ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు. అవసరమైతే గోడ సపోర్ట్ తీసుకోండి. పని కట్టుకొని ఇలా కాళ్ళు పైకి పెట్టాలి. బీపీ కూడా బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మత్స్యాసి. స్లోలీ రిలాక్స్. 2 చేతులు పిడికిల ఉత్తాన పాదాసనం. ఎప్పుడైనా సింగిల్ లెగ్తో చేసి ఆ తర్వాత బోత్ లెగ్స్తో చేయాలి. ఒకేసారి బోత్ లెగ్స్ చేయొద్దు. మనకి ఎంత స్టామినా ఉంది, మనం ఈ ఆసనం చేయగలుగుతామో లేదో ఒక క్లారిటీ వస్తుంది ఒక్కొక్క కాల్తో చేసేటప్పటికి. స్లోలీ రిలాక్స్. నౌకాసన. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు తల కింద పెట్టి ఒక అడుగు ఇలా పక్కకి, ఓకే, 10 నుంచి 20 సార్లు. పిరుదుల కిందనే పెట్టుకోవచ్చు, మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉందో చూసుకొని పెట్టి చేయండి. మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి. స్లోలీ అబ్జర్వ్ చేయండి, నొప్పి ఎక్కడ వచ్చిందో తొడ భాగంలో అక్కడ గమనిస్తూ ఉండాలి. శక్తి ప్రసారం రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ఇలా పాదం హైట్ గుంచుకోండి. ఈ హైట్ సరిపోతుంది, పక్కకి తీయడం, మళ్ళీ అదే ప్లేస్లో తీసుకురావడం. ఒక 10 నుంచి 20 సార్లు. ఎక్కువగా 20 సార్లు చేస్తే మంచిది, ఆపకుండా. చేయలేని వాళ్ళు స్లోగా కౌంట్ పెంచుకోవాలి. స్లోలీ రిలాక్స్. అదే ఇప్పుడు మోచిప్ప దగ్గర మన మోకాలు నొప్పి, మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేక వస్తుంది, అంటే పట్టేసినట్టు అవుతుంది. అది అక్కడ అరగడం కాదు, అరగకుండా మోచిప్ప దగ్గర ప్రాబ్లం ఉంటే ముందు పడుకోబెట్టాలి పాదాన్ని. ఇట్లా కుడికాలు గమనించాలి, పడుకోబెట్టాక లిఫ్ట్ చేయాలి. ఈ పొజిషన్లో ఉండొచ్చు. ఇంకా చేయగలిగితే మూమెంట్ ఇట్లా పక్కకి వెళ్ళి ఇదే పొజిషన్లో రావాలి. ఇట్లా చిన్నది అంటే చేంజ్. మోకాళ్ళ నొప్పులు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మోకాళ్ళు అరిగి జాయింట్ దగ్గర, రెండోది మోచిప్ప మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల నొప్పులు వస్తాయి.
అది మనది ఏది ఏ మోడల్ నొప్పి అనేది గమనించుకొని అవి ఎక్కువ చేసుకోవాలి. ఇట్లా ఇంకోసారి చేయిస్తుంది. ఇది ఇంపార్టెంట్. అంతేగాని ఇటు వెళ్ళిపోయిన తర్వాత పక్కకి తిప్పొద్దు, చాలా డేంజర్, అది మంచిది కాదు. ఇక్కడే పడుకోబెట్టాలి పాదాన్ని పక్కకి, ఆ తర్వాత లిఫ్ట్ చేయాలి దాన్ని ఇట్లా పక్కకి, ఇలా మళ్ళీ స్ట్రైట్గా సైడ్స్కి ఎక్సర్సైజ్లా చేసుకోవాలి. ఎక్సర్సైజ్లో చేయలేనప్పుడు కనీసం పడుకోబెట్టి లిఫ్ట్ చేయాలి అంతే, ఇలా ఉండాలి పొజిషన్లో. ఇప్పుడు ఎడం కాలుతో చేయండి. ఇంతకుముందు ఇవన్నీ చెప్పినవే, అయితే మళ్ళీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే పనికి వస్తుందని చెప్తున్నా. పాత వీడియోస్లో ఉన్నాయి, చూసుకుంటే డీటెయిల్గా కనపడుతుంది. ఇంకొకసారి చేద్దాం. కుడి కాలు చేసాం కదా 2-3 సార్లు, ఇలా లిఫ్ట్ చేసి ఉండడం ఒక పద్ధతి. మన మన అంటే చేయగలిగిన దాన్ని బట్టి చూసుకొని ఇలా వ్యాయామంలాగా చేసుకోవచ్చు. అంత చేయలేము అంటే జస్ట్ పాదాన్ని పడుకోబెట్టడం, అక్కడే లేపడం కాస్త, అంతే. అంతవరకైనా చేయాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎస్ఐ జాయింట్ చేద్దాం. పక్క పడుకోబెట్టాం కదా, పూర్తిగా పక్క తీసి పాదాన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి నెమ్మదిగా నిలబెట్టాలి. ఎవరికి వాడు చేసేసేయండి ఒక 5 to 6 times. దాచిపట్లు వేస్తున్నప్పుడు మీరు గమనించవచ్చు తుంటి భాగం దగ్గర ఎలా ప్రెషర్ వస్తుంది. రివర్స్. ఎక్కడ కాలు లేపట్ల, నేలవాటంగా తీసుకుంటున్నాం నేల సపోర్ట్ తోటి. సో మీకు స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉండదు, అందరూ చేయొచ్చు ఇది. లోయర్ బ్యాక్ పెయిన్ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. కాలి గజ్జల్లో నొప్పులున్నా వాటికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. అక్కడ జాయింట్ ఎస్ఐ జాయింట్ అంటే సాక్రోయిలియక్ జాయింట్ అని చెప్పి ఉంటుంది. ఆ జాయింట్కి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. అది బాగుంటే ఆటోమేటిక్గా సయాటిక నొప్పులు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. వచ్చినా అంత ఇబ్బంది పెట్టదు, తీవ్రత తక్కువగా ఉంటుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి అద్భుతాలు అయితే జరగవు. మనం సాధన చేయంగా మనకు తెలియకుండానే మాయమైపోతాయి సమస్యలు. ఒక్కరోజు చేసి వెంటనే తగ్గలేదు, రిలీఫ్ రాలేదంటే తగ్గదు. దానికి ఎన్నో తోడ్పడతాయి. మనం తీసుకునే ఆహారం, నిద్ర, భంగిమ, ఎలా పడుకుంటున్నాం, నిద్రపోయేటప్పుడు అంత దూరం ప్రభావం ఉంటుంది మన సమస్యలపై. యోగ సాధన వల్లే తగ్గు. అవి కూడా జాగ్రత్తలు తీసుకుంటేనే తొందరగా తగ్గుతాయి సమస్యలు. లైఫ్ స్టైల్ అంటాం కదా, లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్ మార్చుకొని క్రమ పద్ధతిలో జీవిస్తే అసలు అన్ని సమస్యలకి ఆటోమేటిక్గా పరిష్కారం దొరుకుతుంది. ఇంటర్లింక్ ఉంటాయి ఒకదానికొకటి. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే టెంపరీ రిలీఫ్ కోసం ట్యాబ్లెట్స్ ఇస్తారు అంతే. మీరు ఆ ట్యాబ్లెట్స్ మానేయంగానే వాటి ప్రభావం స్లోగా తగ్గిపోయి మళ్ళీ మొదలవుతాయి ప్రాబ్లమ్స్. వాటి కోసం వెంపర్లాడడం కంటే మన స్వయం కృషి మీద ఆధారపడి ప్రతిరోజు యోగ సాధన చేసుకోవడం, సిస్టమేటిక్గా లైఫ్ స్టైల్ ఇలాంటివి పెట్టుకుంటే అసలు సమస్య రాదు, వచ్చినవి కూడా తగ్గిపోతాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాసం చేయండి, కాస్త రిలీఫ్గా ఉంటుంది. బాగా స్ట్రెచ్. ఇప్పుడు హస్త పాదాంగుష్టాసనం, నాసికాసనం అంటే
పాదం యొక్క బొట్టన వేలిని ముక్కుకు తగిలిద్దాం. చూపుడు వేలు బొటన వేలు వాడుకోవాలి. చేతి బొటన వేలు వాడి కాలుని లిఫ్ట్ చేసి కుడి కాలు బొటన వేలు పట్టుకున్నాము. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు చేయండి. నడుము నొప్పి ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తల లేపకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా పెట్టి రెండో కాలు తొడ మీద పెట్టేసి కాసేపు ఇలా ఉండడం. ఇదో పద్ధతి. అంటే బాసిపట్లు వేసినట్టుగా. లేదు చేయగలము, కొంచెం పర్వాలేదు అనుకుంటే ముందుకు వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ముక్కుని మొక్కలు దండించాలి. హస్త పాదాంగుష్ట నాసికాసనం. Slowly relax. Left leg forward. Slowly relax. ఇది రోజు చేయడం వల్ల కూడా ఋతుక్రమం సంబంధించినవి, హార్మోన్ ఇంబ్యాలెన్స్, హిప్ రీజియన్ బాగా చక్కగా స్ట్రెచింగ్ జరుగుతుంది. ఇప్పుడు రెండు కాళ్ళు ఇట్లా బాసిపట్లు వేసినట్టుగా ఈ రెండు అరిచేతులు కాలు తొడల మీద పెట్టి ఈ పొజిషన్లో కూడా కాసేపు ఉండాలి. ఈ టైంలో కూడా మూలబంధం వేసుకుంటూ ఉండాలి. అంటే మూత్రద్వారం దాన్ని కాస్త బిగిస్తూ పొత్తి కడుపు భాగాన్ని పైకి లాగి పట్టుకోవాలి. లేడీస్కి చాలా మంచిది ఈ పొజిషన్. అవసరమైతే ఇక్కడ దిండ్లు పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ ఏదో చిక్కబడుతున్నట్టు తొడ భాగం దగ్గర అనుకుంటే ఇక్కడ పిల్లోస్ పెట్టేస్తే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఎక్కువసేపు ఉండగలుగుతారు పొజిషన్లో. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. సేతుబంధాసనం. స్లోలీ రిలాక్స్. నడుము నొప్పికి, గైని ప్రాబ్లమ్స్, టైల్ బోన్ సమస్య అది తక్కువగా ఉంటే నడుము లిఫ్ట్ చేయాలి. ఒకవేళ సివియర్గా ఉంది టైల్ బోన్ సమస్య అనుకుంటే ఈ కందరాసనం చేసుకోవాలి. శ్వాస వదిలేసి పొట్టను బాగా లోపలికి లాగి నడుము బాగా లిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు గమనించుకుంటే గ్యాప్ వస్తుంది. ఈ ప్లేస్ నాభిస్థానం వెనక వైపు భాగం లిఫ్ట్ చేస్తున్నాం. అలా కాసేపు ఉండాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నడుముని నేలకేసి ప్రెస్ చేయాలి. మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్, లిఫ్ట్. బ్రీత్ అవుట్ చేశాక లిఫ్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ ప్రెస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమవైపు కుండా లేచి బాలరోధన చేసుకోండి. నడుము నొప్పి లేని వాళ్ళు ఒకవేళ నడుము నొప్పి ఉంటే తల లేపకుండా చేసుకోవచ్చు. మధ్యాలాసన, అధోముఖ శ్వాస. శ్వాస తీసుకుంటూ పైకి చూసి వెన్నుపూసకి చాలా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. ఈ పొజిషన్ కంపల్సరీగా రోజు ప్రాక్టీస్ చేయండి. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా తక్కువ ఆసనాలు ఉంటాయి. వాటిల్లో ఇది బెస్ట్ ఆసనం. గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా. శ్వాస తీసుకుంటూ తలపైకి చూస్తూ శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీకి కానిస్తూ నడుము నార్చిలాగా.
ఇదే చేస్తూ ఉండండి. సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు ఇదే ఫస్ట్ చేస్తూ ఉండాలి. మిగతా వాళ్ళు సెకండ్ పొజిషన్ చేద్దాం. ఎడమ చెయ్యి కుడికాలు తల ఎదురుగా చూస్తూ ఉండాలి. ఇది ఇంపార్టెంట్. కిందకి దించొద్దు తల. అన్ని స్పైన్ అంతా ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటుంది. స్లోలీ రిలాక్స్. మెడ ముచ్చిరుగుట్ట దాకా వెన్నుపూస అక్కడ దాకా ఉంటుంది. అది మీరు మెడం కింద దించేస్తే ఆ భాగంలో అనవసరంగా ప్రెషర్ ఎక్కువ పడుతుంది, తల బరువు అంతా. అందుకని తల ఎదురుగానే చూస్తూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుకొని చేస్తే మొదటికి మోసం వస్తుంది, సమస్య ఇంకా పెరుగుతుంది, తగ్గాల్సింది. తప్పులు మనం ఏంటంటే యోగ సాధన చేసేటప్పుడు కొన్ని బ్లైండ్ మిస్టేక్స్ చేస్తుంటాం. అలవాటు గమనించకుండా అలవాటుగా చేస్తూ ఉంటాం. కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చేస్తే ఆ తప్పుడు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. రెండు చేతులు ఛాతీ పక్కన, భుజంగాసన పొజిషన్. సెకండ్ లిఫ్ట్. Slowly breathe out చేస్తూ రిలాక్స్. థర్డ్ పొజిషన్. ఫోర్త్ది ఇది సర్పాసనం. ఇవన్నీ థర్డ్ ఫోర్త్. ఫిఫ్త్ మోచేతుల నేల మీద ఛాతీ పక్కన లిఫ్ట్. ఆసనంలో కుమ్మించి ఉంచితే మంచిది, శ్వాసలు ఎక్కువ తీసుకోకుండా. అప్పుడు ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఉండలేమంటే మాత్రం తప్పనిసరిగా శ్వాసను నార్మల్గా మీరు తీసుకోవడం వదలడం చేయండి, ఇబ్బందిగా చేయొద్దు. ఇప్పుడు సుఖంగా ఉండాలి, స్థిరంగా సుఖంగా ఉండాలి ఆసనం. స్లోలీ రిలాక్స్. ఫస్ట్ మెయిన్ పాయింట్ అదే. ఆ తర్వాతే ఏదైనా. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి. మనం ఉన్న పొజిషన్ని ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు పొజిషన్లో ఉన్నాం, ఇక్కడ మనకి ఇబ్బంది కలగకూడదు. ఎప్పుడెప్పుడు దించేస్తామా ఆసనం, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలా అని ఎదురు చూడకూడదు. అలా ఎదురు చూస్తున్నామంటే మనకి ఇంకా స్టామినా రాలేదు. సో శ్వాసలు తీసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు బాగా వచ్చింది అనుకున్నాడు శ్వాసలు ఆపచ్చు ఆసన స్థితిలో ఉన్నప్పుడు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలు గజ్జల దగ్గర. ఈ పిడికిల బలంతో కుడికాలు ఎడంకాలు రెండు కాళ్ళు లిఫ్ట్ చేస్తూ చేయాలి. అక్కడ జననేంద్రియ అవయవాలు ఉంటాయి, అందువల్ల అక్కడ దెబ్బ తగలకుండా ఉండాలని ఇలా పిడికిలు బిగించి ఆ ప్లేస్లో సపోర్ట్గా పెడతాం, ప్రొటెక్షన్ లాగా. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ ఎంత వస్తే అంత లిఫ్ట్ చేయండి. గడ్డం నేల మీద. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ అప్. గాజులు ఉంటే వంగిపోతాయి, చూసుకొని గాజులు లేకుండా చేయాలి ఈ ఆసనం. మట్టి గాజులు అయితే పగులుతాయి. చాలా చాలా జాగ్రత్తగా, చిన్న చిన్న జాగ్రత్తలే కానీ చాలా ఇంపార్టెంట్. పొజిషన్ మార్చండి. శలభాసనంలో కుడి చేయి ముందుకు చాపాము, ఎడమ చేయి వీపు మీద, కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్. రిలీజ్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. డీప్ బ్రీత్ ఇన్,
ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనకాల మణికట్టు దగ్గర పట్టుకొని పిడికిలు బిగించి లిఫ్ట్. ధనురాసన. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే ఆసనంలోకి వెళ్ళాలి. డీప్ బ్రీతింగ్. లిఫ్ట్. మకరాసన్ ఫస్ట్ పొజిషన్. పిక్కలు పట్టేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిన ఆసనం ఇది. సెకండ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా లేచి సింహక్రియ చేద్దాం. కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసి ఇవాళ మహాముద్ర ప్రాక్టీస్ చేద్దాం 2 మోడల్స్లో. నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేదు అనిపించింది. ఈరోజు మళ్ళీ ఇంకోసారి అది ఆ మోడల్, ఇంకొక మోడల్ కూడా. అంటే యోగ సాధకులు చేసేది ఒక పద్ధతి. దాని పై స్థాయికి వెళ్తున్న కొద్దీ ధ్యానంలో కూర్చోవాలనుకున్న వాళ్ళు చేయవలసిన మహాముద్ర అది ఇంకా అడ్వాన్స్ అనమాట. ఇంకొంచెం డెప్త్గా వెళ్తే అట్లా వస్తుంది మహాముద్ర. ఆ 2 ఇవాళ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా కంపల్సరీగా రిలాక్స్ అయిపోవాలి. హడావిడిగా వెంటనే చేయాలని ప్రయత్నం చేయొద్దు. స్లోలీ రిలాక్స్. సింహక్రియ నేనేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, పాత వీడియోల్లో ఉంది ఆల్రెడీ, ఎక్స్ప్లెనేషన్ చూసి చేయండి ఒకవేళ తెలియకపోతే. కొత్తగా ఇక్కడున్న ఆన్లైన్ క్లాసుల వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అడగండి ఒకవేళ తెలియకపోతే. స్లోలీ బ్రీత్ అవుట్. ఇది ఒకసారి దీన్నే రెండోసారి కూడా చేయొచ్చు. ఇంకోసారి చేద్దాం ఈరోజు.
స్లోలీ బ్రీత్ అవుట్, రిలాక్స్. గమనించండి. శరీరం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా రిలాక్స్ అయ్యి ఆ తర్వాత నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. ఎడమ వచ్చి నాభిస్థానం మీద కుడి చేత్తో కుడి ఛాతీ భాగాన్ని చెవి మూసివేసి ఒక 6 నుంచి 10 శ్వాసలు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఒక్కసారి డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. శరీరం సాధారణ స్థితికి వచ్చాకే బాహ్య ప్రాణాయామంలోకి వెళ్ళండి. మహాముద్ర తర్వాత చేద్దాం, ఎందుకంటే ఈ కుంభకాలు ఇవన్నీ ప్రాక్టీస్ అయితే అప్పుడు మహాముద్ర చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా చేయగలుగుతాం. ఆది ముద్ర పెడుతున్నాను, వాయుముద్ర ఇది పెట్టండి మిగతా వాళ్ళు. బీపీ, మరి ముఖ్యంగా బీపీ సమస్య ఉంది. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాక జాలంధ్ర బంధం అంటే గడ్డాన్ని ఛాతీ కాల్చడం, పొట్టని లోపలికి లాక్కోవడం, ఉద్యాన బంధం, పొత్తికడు భాగాన్ని బిగించి పైకి లాగా పట్టుకుంటాం, మూలబంధం. ఈ 3 వేయాలి. బంధాలు రిలీజ్ చేస్తూ ఒక్కొక్క బంధాన్ని శ్వాస తీసుకుని శ్వాస వదిలేయాలి. ఇంకో 3 సార్లు చేసేసేయండి ఎవరికోండి.
కంప్లీట్ చేస్తున్నాడు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. ఉజ్జయి ప్రాణాయామం. 2 చేతులు శూన్య ముద్ర. డీప్ బ్రీతింగ్. ఇది కరెక్ట్గా ఆపోజిట్. బాహ్య ప్రాణాయామానికి ఇది ఆపోజిట్. ఇది అంతఃకుంభకం చేస్తున్నాం, గడ్డాన్ని ఛాతీ కానుస్తున్నాం, అంటే జాలంధర బంధం వేస్తున్నాం, పొత్తికడు భాగాన్ని బిగిస్తున్నాం, పొట్టం లోపలికి లాగట్లేదు. ఈ చిన్న చిన్నవి అబ్జర్వ్ చేసుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు ముక్కు మూసివేసి మెడ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. శ్వాసను కూడా చాలా చాలా నెమ్మదిగా ఎక్కువసేపు ఇక్కడ గొంతు భాగంలో బిగించి వదలాలి. ఎంత స్లోగా శ్వాసను వదిలితే అంత మంచిది. ముద్ర మీకు కన్వీనియంట్గా ఉన్నది చూసుకోవచ్చు. అదే పెట్టాలని ఏం లేదు. అంటే ఇప్పుడు నేను శూన్య ముద్ర చెప్పాను కదా అని శూన్య ముద్రే పెట్టాలని లేదు. మీకు ఏదైనా కన్వీనియంట్ ముద్రగా అనిపిస్తే ఇలా చేయాల్సి వచ్చినప్పుడు అదే ముద్ర వేసుకోండి. ఇప్పుడు అపాన ముద్ర వేసుకోవచ్చు, లేదా మధ్య వేలు ఉంగరపు వేలు మడిచి దాని మీద బొట్టన వేలుతో ప్రెస్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్ముద్ర పెట్టుకోవచ్చు. చిన్ముద్ర కూడా ఏకాగ్రతకి చాలా చాలా బాగుంటుంది. బ్రెయిన్ ఫంక్షన్కి బాగా పనికొస్తుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు తప్పనిసరిగా రోజు చిన్ముద్ర వేయాలి. జ్ఞాపశక్తి బాగా డెవలప్ అవుతుంది. డీప్ బ్రీతింగ్. Last one more time. ఇలా ఇక్కడ గొట్టక వేస్తే కదులుతుంది కదా, మనకి అంగిలి అంటాం, అక్కడ టైట్ చేసి స్లోగా శ్వాసను బయటకు పంపించాలి. ఈ టెక్నిక్ అనేది వాకింగ్ చేసేటప్పుడు కూడా వాడుకోవాలి. అప్పుడు ఉజ్జయి ప్రాణాయామం ప్రాక్టీస్ అయిపోతుంది. శ్వాస తీసుకోవడం, గొంతు బిగించి ఇలా పాము బొస్సు కొట్టినప్పుడు ఎలా శబ్దం వస్తుంది, లేదంటే ఒక ఏరోప్లేన్ శబ్దం ల్యాండింగ్ అప్పుడు లేకపోతే పైకి వెళ్తున్నప్పుడు ఒక శబ్దం వస్తుంది.
ఆ సౌండ్ వచ్చేటట్టుగా మనము శ్వాసను బిగించి, అది ఇక్కడ గొంతు భాగం అంగిల్ దగ్గర ఇదంతా బిగిస్తూ నెమ్మదిగా శ్వాసను తీసుకోవాలి, నెమ్మదిగా బయటకు పంపించాలి. ఈ ప్రాక్టీస్ అనేది మనం నడిచేటప్పుడు చేయొచ్చు, నార్మల్గా పనులు చేసుకునేటప్పుడు చేయొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఉజ్జయి ప్రాణాయామం అంటాం దీన్ని. కూర్చొని మన బంధాలు వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే లోపల కొంచెంసేపు అట్టు పెట్టాం కదా, వేడి గాలి అదంతా బాడీని హీట్ ఎక్కించకుండా మనం కుడి ముక్కు మూసివేసి ఎడ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. అదొక్కటే చేంజ్ అన్నమాట. మిగతాదంతా సేమ్ ఉంటుంది ఇంచుమించుగా. శ్వాసలు తీసుకునేటప్పుడు అలానే నెమ్మదిగా తీసుకోవాలి, వదిలేటప్పుడు నెమ్మదిగా బయటకు పంపించాలి. ఉజ్జయి ప్రాణాయామం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్ ధ్యాన ముద్ర. ఎందుకు చెప్తున్నాను అనేది తెలుస్తుంది ఉజ్జయి వల్ల ఉపయోగం. నెక్స్ట్ చేయబోయే మహాముద్రలో ఉంటుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మహాముద్ర చేద్దాం. ఫస్ట్ బేసిక్ మోడల్ చేద్దాం, అంటే యోగ సాధనలో రెగ్యులర్గా చేసే మహాముద్ర. అది ఎలా అంటే, ముందుగా ఈ కుడికాలు మామూలుగా మనం ఏకపాద జానుశిరాసనం చేస్తున్నాం కదా, ఆ పొజిషన్లో పెట్టడమే. కుడికాలు పాదాన్ని ఎడమ కాలు గజ్జి దగ్గర పెట్టాలి. ఇంకా వీలైతే అసలు పెరినియం దగ్గర పెట్టాలి, అంటే యానస్ పార్ట్, దానిపైన ఉన్న మనకి మూత్రద్వారం ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్య ప్రదేశం అక్కడ పెట్టాలి. మామూలుగా అయితే ఇట్లా అలా అలా కూర్చోవాలి. తర్వాత పాదాన్ని మన వైపుకి లాగి పట్టుకోవాలి. తర్వాత బాగా స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు లోపల జరిగేది ఏంటంటే, పొత్తి కడుపు దగ్గర మూలబంధం ఉంది కదా, పొత్తి కడుపు కింద ఆ మూలబంధం దగ్గర నుంచి లాగాలి శ్వాసను లాగాక కొంచెం రెస్ట్ అయ్యి, ఇప్పుడు ఇందాక ఉజ్జయి ప్రాణాయాములు చేసినట్టు శ్వాసను రిలీజ్ చేయాలి స్లోగా. గడ్డాన్ని ఛాతీ కాంచాలి, అంటే జాలంధ్ర బంధం వేస్తున్నాం. ఎంతవరకు వస్తే అంతవరకు బెండ్ అవ్వండి. రాకపోతే ఇక్కడ దాకా వస్తే ఇక్కడ వరకే చేయండి. మోకాలు వీలైనంత వరకు లిఫ్ట్ చేయకుండా నేలకు ఉండాలి. ఇలా అవసరమైతే దీన్ని ప్రెస్ చేసుకుంటూ చేయండి. ఇట్లా వస్తే మాత్రం చక్కగా చూపుడు వేలు బొటన వేలుతోటి కాలు బొటన వేలు పట్టుకొని గడ్డాన్ని ఛాతీ కాంచి ఉండాలి. ఇది వెరీ సింపుల్ మహాముద్ర. ఇది ఇప్పుడు అర్థమైంది కదా. అది మనం చేసే ఆసనాలే కొన్ని ముద్రల కింద కూడా ఉంటాయి. ముందు శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి? ఓజశ్వాస. మూలబంధం ఉంది కదా, అదే మూలాధార చక్రం, అక్కడి నుంచి శ్వాసను తీసుకోవాలి పైకి, వెన్నుపూస గుండా పైకి, ఇక్కడ దాకా తీసుకోవాలి. సహస్రారం దాకా వస్తున్నట్లు భావన చేస్తూ ఇప్పుడు శ్వాస వదిలేయండి. గడ్డాన్ని ఛాతీ కొంచెం ఇలా గడ్డాన్ని ఛాతీ కాంచి ఉండగలిగినంతసేపు ఉండడం, తర్వాత పైకి వచ్చేసేయడం, రిలీజ్ చేయడం. ఇది బేసిక్ మామూలు మహాముద్ర. ఇంకా రెండో వేరియేషన్ అదేంటంటే, ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళు అది ప్రాక్టీస్ చేస్తే ధ్యాన స్థితి తొందరగా వెళ్ళగలుగుతాం. అది ఎట్లా చేయాలి అది చూద్దాం. ఇప్పుడు ముందు కుడికాలు మడవాలి. అసలు ఫస్ట్ వజ్రాసనం కూర్చుంటే, ఫస్ట్ బేసిక్ వజ్రాసనం రాని వాళ్ళు బాస్కెట్లు వేసి కూర్చుంది. తర్వాత ఇది ఎడమకాలు మడిచే ఉంచాము. ఇప్పుడు కుడికాలు నిలబెట్టినాం. నిలబెట్టాక ఏం చేయాలి?
రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఛాతి విశాలంగా, భుజాలు విశాలంగా ఇట్లా రాకూడదు. నిన్న మనం చేసిన రాంగ్ కొంచెం ఇక్కడ ప్రెస్ చేసాను కదా, అలా కాకుండా ఇలానే చేతులు రెండు ఇట్లా ఎక్స్పాండ్ చేస్తూ మనకి ఊపిరితిత్తులు ఓపెన్ అప్ అవ్వాలి. సో ఆ పొజిషన్లో ఇట్లా ఉండాలి బాగా. ఇప్పుడు శ్వాస తీసుకోండి. ఈ శ్వాసని ఎప్పుడుదాకా నిలబెట్టాలంటే ఇప్పుడు నేను చెప్పే మొత్తం ఈ ప్రాసెస్లో అంతా శ్వాస నిలబడే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే శ్వాసలు ఒక్కోసారి రిలీజ్ అయిపోతుంటాయి, మళ్ళీ తీసుకుంటుంటాం. కానీ పద్ధతి తెలుసుకుంటే ఆ తర్వాత అయినా మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు కొన్ని రోజులకి. ఫస్ట్లో కష్టంగా ఉండొచ్చు. ఈ పొజిషన్లో ఉండి బ్రీత్ అవుట్ చేయాలి. ఏ పొజిషన్లో ఉండి బ్రీతింగ్ తీసుకున్నామో అదే పొజిషన్లో ఉండి మళ్ళీ బ్రీత్ అవుట్ చేయాలి. సో ఈ మధ్యలో అంతా కూడా శ్వాస నింపే ఉంటుంది, మన ఊపిరితిత్తుల్లో శ్వాస నింపి ఉంచాలి. అర్థమైంది కదా? ఇప్పుడు రెండో వైపు చేద్దాం. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోండి. తర్వాత దీంట్లో ఇంకా సటిల్గా సూక్ష్మమైంది అది మళ్ళీ చెప్తాను, అంటే ఇంకొకసారి రిపీట్ చేసేటప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇంతవరకు బేసిక్ స్థూలంగా కనపడేది చేద్దాం. ఇలా ఉండాలి పొజిషన్. దీన్ని అసలు పెరినియం దగ్గర పెట్టాలి, అంటే మూత్రద్వారం మలద్వారం మధ్యలో ప్రదేశం ఉంటుంది కదా, అక్కడ పెట్టాలి. నిజంగా మాట్లాడితే అంటే మూలబంధం దగ్గర పెట్టాలి. ఈ కుడి కాలు యొక్క మడం ఇలా కూర్చున్నాం పొజిషన్. తర్వాత ఇలా శ్వాస తీసుకుని ఈ పొజిషన్లోకి వచ్చాక బ్రీత్ అవుట్. అది ఇంతసేపు బ్రీతింగ్లోనే ఉన్నాము, మళ్ళీ ఈ పొజిషన్లోకి వచ్చి బ్రీత్ అవుట్ చేయాలి. మనం ఏ పొజిషన్లో అయితే బ్రీతింగ్ తీసుకొని మొదలు పెట్టామో అదే పొజిషన్లోకి వచ్చి ఎండ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని అంతా కలిపి సగం మహాముద్ర, సగమే ఇది. మిగతా సగం ఎలా ఉంటుందంటే ఫస్ట్ సగం అసలు దీంట్లో ఏం చేసాం ప్రాసెస్ అనేది తెలియాలి. ఓవరాల్గా కనపడే దానికి భంగిమ ఇదే ఉంటుంది, రెండో సైకిల్ కూడా. అంటే ఇప్పుడు సగం సైకిల్ చేసాము, ఈ సగం సైకిల్లో అసలు ఏం జరిగింది లోపల అంటే ఫస్ట్ మూలాధార చక్రం దగ్గర ఊహిస్తూ శ్వాస తీసుకోవాలి. తర్వాత ఇప్పటికి ఫస్ట్ ఈ కాలు పడిచాం కదా, ఇట్లా మనము వజ్రాసనంలో ఉన్నప్పుడు ఏం చేసాము, ఫస్ట్ ఈ కాలు నిలబెట్టాము కదా, ఈ కాలు నిలబెట్టినప్పుడు మూలాధార చక్రం దగ్గర నుంచి శ్వాసని సహస్రారం దాకా తీసుకుంటున్నట్టు భావన చేయాలి. తర్వాత ఇంకా అదే భావంతో మిగతాది చేస్తాం. ఇట్లా మళ్ళీ చేయిస్తున్నా రెండోసారి. ఇది సైడ్ చేస్తున్నాను, అంటే శ్వాస వదిలేస్తున్నాను. ఈ శ్వాస వదులుతున్నప్పుడు మళ్ళీ సహస్రారం నుంచి కిందకి శ్వాసని వెళ్ళిపోసుకుంటూ బయటకు పంపించేస్తున్నాను. ఇట్లా ఇదంతా కలిపి ఎక్కడి నుంచి తీసాము, మూలాధారం నుంచి. అదే ఈ కాలుతో మళ్ళీ రెండో కాలుతో చేసేటప్పుడు మళ్ళీ వజ్రాసనం కూర్చున్నాం కదా, ఈ ఎడమ కాలు నిలబెట్టాం కదా, ఈ టైంలో ఏం చేయాలి, మూలాధారం పైన ఏ చక్రం ఉంది, స్వాదిష్టాన చక్రం, అక్కడి నుంచి శ్వాసం లాగాలి. అంటే బ్రీతింగ్ చేసేటప్పుడు అంటే పొత్తి కడుపు దగ్గర సుమారుగా
అని మన జననేంద్రియ అవయవాలు ఉంటాయి కదా, దాని వెనక వైపు అక్కడ వెన్నుపూసలో అక్కడ ఉంటుంది స్వాదిష్టాన చక్రం. అక్కడి నుంచి శ్వాస తీసుకోవాలి. భావనే, ప్రతిదీ భావన చేయడమే. చక్రాస్ కనపడు కానీ పొజిషన్స్ మనకు ఐడియా ఉంది కాబట్టి ఆ ప్రదేశం నుంచి శ్వాసను లాగుతున్నట్లుగా మనం డీప్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అలా ఊహిస్తూ చేయాలి. సహస్రారం నడినెత్తి మీద ఇక్కడ దాకా లాగాలి శ్వాసను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది రెండో పొజిషన్ అయింది కదా. తర్వాత ఏం చేయాలి? మూడో పొజిషన్లో రెండు కాళ్ళు దగ్గరికి తీసుకొని మునివేళ్ల మీద కాలు మడాలు లేపి ఉంచాలి ఇట్లా ఈ పొజిషన్లో. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎవరైనా చెప్పగలుగుతారా? వింటున్నారు అసలు? లలిత గారు చెప్పండి. మూలాధారం తీసుకోవాలి. కాదు, మూలాధారం ఎవరు ఇంతకుముందు మాట్లాడింది ఎవరు? అర్థం కాలేదు. మూలాధారం నుంచి తీసుకోవాలి. కాదు కాదు, స్వాదిష్టానం. స్వాదిష్టానం అయిపోయింది కదా, తర్వాతది ఏంటి? నాభి చక్రం. మణిపూరక చక్రం, నాభి చక్రం కూడా అంటారు. ఆ చక్రం దగ్గర నుంచి ఇట్లా, ఇక్కడి నుంచి ఏం చేయాలి? మళ్ళీ ఇక ఇట్లా నీ భుజాలు విశాలంగా పెట్టాలి. డీప్ బ్రీతింగ్ తీసుకోండి. తీసుకున్నాక కాళ్ళు చాపాలి. చూపుడు వేలు బొట్టన వేలుతోటి మేము మాట్లాడుతున్నాం కాబట్టి నా శ్వాస నిలబట్టలేదు, కానీ మీరు శ్వాస నిలబెట్టి టచ్ చేయాలి. ఎంత వస్తే అంతే, బలవంతంగా వెళ్ళిపోయి టచ్ చేయాలంటే చూడొద్దు. మీకు ఎంత వస్తే అంతవరకు చేయండి. ఇంతవరకు వస్తే ఇంతవరకు ఇలా. వీలైతే గడ్డాన్ని ఛాతీ కాంచి ఇట్లా ఉంటే లాక్ చేసామనుకోండి, శ్వాస బయటికి వెళ్ళిపోకుండా హెల్ప్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఓజస్వాసను రిలీజ్ చేసాం. దీన్ని ఓజస్వాస అంటారు. ఇది మామూలు శ్వాస కాదు, ప్రాణశక్తితో కూడుకున్న శ్వాస. అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ విషయం? ఫస్ట్ మూలాధార చక్రం, తర్వాత ఏం చేసాం? ఈ కాలుతో చేస్తున్నాడు మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు తీసుకున్నాం. మళ్ళీ శ్వాసను వదిలేటప్పుడు సహస్రారం నుంచి మళ్ళీ వెన్నుపూసుకుంటూ శ్వాసని, అది మనకి కాస్మిక్ ఎనర్జీ చక్కగా శరీరంలోకి ఆవాహన చేసుకునేట్లుగా చేస్తాం. శ్వాస బయటకు పంపించేస్తాం. తర్వాత ఇది ఎడమకాలు, ఎడమకాలతో చేసేటప్పుడు స్వాదిష్టాన చక్రంతో అక్కడి నుంచి శ్వాస సహస్రారం దాకా వస్తున్నది. తర్వాత రెండు కాళ్ళతో చేసేటప్పుడు మణిపూరక చక్రం, ఇక్కడ దృష్టి పెట్టి ఇక్కడి నుంచి శ్వాసను పైకి లాగుతాం. అంటే వెన్నుపూసలో మణిపూరక చక్రం నుంచి పైకి లాగాలి. ఆ తర్వాత మళ్ళీ శ్వాస వదిలేస్తాం. అది సగం సైకిలే. మహాముద్రలో ఇది సగమే, మిగతా సగం అది ఎక్కడి నుంచి చేయాలి? నెక్స్ట్ది చెప్పండి. మిగతా సగం కుండలిని శక్తి జాగృతం అవ్వాలంటే ఇది చేయాలి. నేను ఎందుకు దానివల్ల ఉపయోగం ఏంటి, ఏమి లాభం జరుగుతుందో అడగలేదు. నెక్స్ట్ మిగతా సగమే ఇంకా ఎలా చేయాలని అడుగుతున్నా. ఇప్పుడు ఎన్ని చక్రాలు అయిపోయినాయి? 3 దగ్గర చక్రం ఉంటుంది మేడం, హార్ట్ దగ్గర ఉన్న చక్రం, అనాహత చక్రం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? సేమ్ పొజిషన్, ఇట్లానే కూర్చోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? అనాహతం దగ్గర నుంచి తీసుకోవాలి. అర్థమైంది కదా? సగం సైకిలే ఇప్పుడు 3 అది చేసిన భంగిమ. అంటే ఇప్పుడు 2 సార్లు చేయాలి దీన్ని. అర్థమైంది కదా? 2 times రిపీట్ చేస్తే ఒక ఫుల్ ముద్ర, ఒక మహాముద్ర చేసినట్లు లెక్క. రోజుకి 2 సార్లు, ప్రతిరోజు పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి చేయాలి. అంటే అప్పుడు ఎన్ని చూసే వాళ్ళకి, అంటే స్థూలంగా చూడడానికి ఎన్ని కనపడతాయి? ఇప్పుడు 2 సెట్స్, మళ్ళీ సాయంకాలం ఇంకో 2 సెట్స్.
చేస్తే అప్పుడు 2 మహాముద్రలు చేసినట్టు లెక్క. అర్థమైంది కదా? పొద్దున ఒకటి సాయంకాలం ఒకటి చేసినట్టు. ఇప్పుడు ఈ పొజిషన్ లో కూర్చోవడం, అనాహతం దగ్గర నుంచి శ్వాస తీసుకోవాలి. మళ్ళీ ఇలానే భుజాలు విశాలంగా, వెన్నుపూస నిటారుగా, మనకి అంటే ఊపిరితిత్తులు ఓపెన్ అప్ గా ఉండాలి, ఫ్రీగా శ్వాస నింపాం. ఇంకా నేను మాట్లాడుకుని చేయనా, లేకపోతే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? మీరు చెప్తే దాన్ని బట్టి నేను ప్రొసీడ్ అవుతా. మీకు అర్థమైందంటే యాక్షన్ ఓన్లీ డెమో చేస్తా అంతే, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎలా కావాలి చేసేసేయండి మేడం. చేసేసేనా? ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, చేసేసేయండి మేడం. అయితే చేసేద్దాం. పర్ఫెక్ట్ గా మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేసేసేయండి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేయకపోతే రాదు, కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. నేను చూసారా, నేను కొంచెం డిఫరెంట్ గా చెప్తాను. తప్పేం కాదు, యోగకు సంబంధించిన పరిభాషలో ఆ మోడల్ కూడా చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అది నష్టం ఏం చెయ్యదు, తప్పేం కాదు. కాకపోతే సూక్ష్మంగా వెళ్ళే కొద్దీ దానికంటే ఇది ఇంకా బెటర్, అంతే కదా? ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి ఊపిరితిత్తులు మన శ్వాసను పూర్తిగా నింపలేము. ఇట్లా జరిగి ఒక్కోసారి ప్రెస్ చేసినప్పుడు శ్వాస తీసుకోవడం ఆపడం కొంచెం ఇబ్బంది కదా. సో అట్లా అందుకని ఇది ఇట్లా విశాలంగా పెట్టుకోవాలి. ఇవి నేను చెప్పినవన్నీ ఏం గుర్తు రాకపోవచ్చు చేసేటప్పుడు, కానీ భయపడద్దు, ఆదుర్దపడద్దు రాలేదని. విషయం తెలిస్తే ఇవాళ కాకపోతే 4 రోజుల తర్వాత అయినా ఆటోమేటిక్ గా మన మైండ్ లో తిరిగిపోతా ఉంటుంది, అంటే చేసేస్తాం మనకు తెలియకుండా. ఇప్పుడు అనాహతం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు వజ్రాసనం వచ్చు కాబట్టి వజ్రాసనంలో కూర్చున్నా. ఈ కాలు మెడాన్ని వీలైతే కొంచెం స్లాంట్ గా పెరినియం దగ్గర పెట్టాలి. తర్వాత ఇది ఉంది కదా, ఈ ఎడమ కాలు మర్చాము. ఇప్పుడు 2 చేతులు మళ్ళీ ఇంటర్లాక్ చేసి ఇట్లా స్టిఫ్ గా పెట్టాలి. చేతులు కూడా ఇలా దగ్గరికి రాకుండా దూరమే ఉంచండి. అప్పుడు శ్వాస బాగా నింపబడుతుంది ఊపిరితిత్తుల్లోకి. దగ్గరికి వచ్చే కొద్దీ కొంచెం తగ్గిపోతుంటుంది ఇలా విశాలంగా. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి చెప్పండి? నెక్స్ట్ ఎవరు చెప్తారు? విశుద్ధ చక్రం. విశుద్ధి చక్రం, వెరీ గుడ్. తీసుకోండి. విశుద్ధి చక్రం నుంచి ఎక్కడి దాకా? సహస్రారం. సహస్రారం. ఓకే. అదే మర్చిపోయి ఇట్లా అంటాము, ఇలానే ఉండాలి చేతులు ఈ విధంగా. ఇలా గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్. ఇలా అన్నప్పుడు కొంచెం డిఫరెన్స్, అంటే ఊపిరితిత్తు క్లోజ్ అయిపోతుంది. ఇలా అనగానే విశాలంగా ఉంటుంది. అప్పుడు మనం శ్వాస తీసుకోవడం వదలడం ఫుల్ ఫ్లెజ్డ్ గా. అంటే నేను చెప్పాను చాలాసార్లు, గాలితిత్తులు అనేది ఊపిరితిత్తుల అడుగు భాగంలో ఎక్కడో ఉంటాయి లాస్ట్. సో అక్కడ దాకా మనకి ఆక్సిజన్ వెళ్ళాలి కదా. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాగా ఉపయోగంగా ఉంటుంది, బ్రీత్ అవుట్ చేసిన బ్రీత్ ఇన్ చేసిన. ఇప్పుడు 2 కాళ్ళు ఇలానే పొజిషన్, కాలు మునివేళ్ళ మీద ఇట్లా కాలు మెడ లిఫ్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం, వెరీ గుడ్. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు భాగం చేయడమే అక్కడి నుంచి. ఇప్పుడు ఎట్లయితే మనకి ఇష్టమైన వాళ్ళు, మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోగానే కళ్ళ ముందు మెదులుతున్నారు కదా, అది ఎదురుగా ఉన్నట్టే ఉంటుంది కదా పరిస్థితి. అలానే యోగాలో కూడా అంతే, సాధన చేసే కొద్దీ ఆజ్ఞాచక్రం అంటే మన మైండ్ అక్కడికే వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్వాస పైకి.
స్లోలీ రిలాక్స్. ఆ విధంగా శ్వాసను బయటికి పంపించేటప్పుడు కూడా ఈ భాగాన్ని బిగిస్తూ నెమ్మదిగా స్లోగా రిలీజ్, ఎంత స్లోగా రిలీజ్ చేస్తే అంత మంచిది అన్నమాట. అవి ఉజ్జయి ప్రాణాయామంలో ప్రాక్టీస్లో మనకి అలవాటు అవుతుంది. కుంభకం అనేది మనం బాహ్య ప్రాణాయామంలో కుంభకాలు చేస్తున్నాం కదా, అవి కూడా యూజ్ అవుతాయి మనకి. అంత కుంభకం చేయడమైన బాహ్య కుంభకాలకైనా ఆ ప్రాణాయామాల వల్ల ఇక్కడ యూజ్ అవుతుంది మహాముద్ర చేసేటప్పుడు. సో ఇట్లా 2 పద్ధతుల్లో మనం మహాముద్ర చేసుకోవచ్చు. ఫస్ట్ పద్ధతి వచ్చి ఎక్కువగా యోగాలో స్థూల స్థాయిలో చెప్పే ముద్ర అది బాగుంటుంది. ఇది ధ్యానానికి వెళ్ళే కొద్ది ఏం జరుగుతుందంటే వెన్నుపూసని బాగా మ్యాగ్నటైజ్ చేయాలి. అంటే అయస్కాంత తత్వం వచ్చే విధంగా వెన్నుపూసని మనము రోజు దానికి కూడా సాధన చేయాలి. ఆ వెన్నుపూస సాఫ్ట్గా, ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా కాస్మిక్ ఎనర్జీ ఇమీడియట్ గా క్యాచ్ చేయగలుగుతుంది, వెన్నుపూస లాక్కోగలుగుతుంది. అక్కడ ఉన్న చక్రాస్లోకి కాస్మిక్ ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. అప్పుడు శరీరంలో ప్రాణశక్తి కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. అందుకని అలా చెప్తారు. ఇది ధ్యానం చేసే ముందు ఈ మహాముద్ర చేసుకోవచ్చు. ఒకవేళ ధ్యానం ముందు మొదలు పెట్టేస్తాం అనుకుంటే లాస్ట్లో అయినా చేయాలి. ఏదో ఒక సమయంలో మహాముద్ర చేయడం అది కూడా చాలా మంచిది, వెన్నుపూసకి మంచిది. చాలా చాలా సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది మనకు తెలియకుండా. చాలా ఎంత అంటే మనకి ప్రాణభయము, మృత్యు భయము అలాంటివి కూడా తగ్గుతాయి. తెలియకుండా లోపల ఒక ఆదుర్ద భయము, ఏదో తెలియని ఒక ఇది ఉంటుంది, అవన్నీ పోతే ముసలితనం, జుట్టు నరవడం, మళ్ళీ ప్రకంపనలు, శరీరంలో నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయినప్పుడు ఒక షేకింగ్ వస్తూ ఉంటుంది, మన కంట్రోల్లో లేకుండా వైబ్రేషన్స్ అంటే వణుకు లాంటిది ఉంటుంది కదా, అవన్నీ పోతాయి. కంపవాతం అంటారు దాన్ని, అది కూడా తగ్గుతుంది. ఇలాంటి వాటన్నిటికీ చక్కటి పరిష్కారం అన్నమాట మహాముద్ర. ప్రతిరోజు చేస్తే మన ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ఎంత అయిందో టైం చూసి టైం బట్టి, టైం చాలా అయిందిగా. ఓకే, ఒక్క 1-2 minutes చేద్దాము అనులోమ విలోమ. చూపుడు వేలు మధ్య వేలు మడవండి. దీన్ని నాసికా ముద్ర అంటారు. ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్ అండి అన్నమాట. సమయాభావం వల్ల నేను తొందరగా ముగిస్తున్నాను. మీకు చేయాలనిపిస్తే కంటిన్యూ అయిపోండి ప్రాణాయామాన్ని.
ఇప్పుడు చేసిన మహాముద్ర స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చేసిన మహాముద్ర ఎవరు చేయకూడదు చెప్పండి? ఎవరెవరు జాగ్రత్తగా చేయాలి, లేకపోతే చేయకూడదు అనడం కంటే కూడా ముందుకు వంగకూడదు. డిస్క్ ప్రాబ్లం, నడుము నొప్పులు, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు, చేయాలి. దీంట్లోనే ఎంతవరకు చేసుకోవాలి లిమిట్ అనేది గమనించుకొని మీ మీ యొక్క ప్రాబ్లం బట్టి అంతే బెండ్ అవ్వాలి. అనవసరంగా మూర్ఖంగా ముందుకి ఎక్కువ బెండ్ అయిపోయి ఏదో చేసేద్దాం చేయకూడదు. చెప్పాను కదా సూక్ష్మంగా జరిగేది ఏంటో, అది ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఫిజికల్ గా మనకి సపోర్ట్ చేయకపోవచ్చు మన శరీరం నడుము నొప్పుల వల్ల, కానీ దానికి మించి లాభం ఉంటుంది. ఆ ఓజ శ్వాస తెలుసుకుంటే శ్వాస ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎలా శ్వాస మళ్ళీ బయటకు పంపిస్తున్నాం, వెన్నుపూస గుండా తీసుకోవడం, ఆ ఓజ శ్వాస లాక్కోవడం, అది తెలిస్తే టెక్నిక్ నడుము నొప్పి ఉన్న, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా చూసుకోవచ్చు. అది బీపీ ఉన్నవాళ్ళు కూడా, ఇంకొక కేసు ఎవరు హార్ట్ ప్రాబ్లం, బీపీ, హై బీపీ ఉంటుంది కదా, వాళ్ళు కూడా చూసి చేసుకోండి. అది ఎందుకంటే కాసేపు ఆపుతున్నాం కదా, అంతసేపు ఆపడం అంటే బ్రెయిన్లో స్ట్రెయిన్ అవుతుంది, బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. కొంచెం చూసి ఆపపాకండి, మామూలుగా శ్వాస తీసుకున్నాము రిలీజ్ చేసేసుకొని చేసుకుంటా ప్రాక్టీస్. ఇది చిన్న చిన్న టిప్స్. అది అందరికీ ఒకటే ఫార్ములా ఉండదు, ఒక్కొక్కరు శరీర తత్వాన్ని బట్టి మనమే అడాప్ట్ చేసుకోవాలి, ఎంతవరకు చేయాలి ఎంతవరకు ఆపాలి అనేది. ప్రతిసారి వెనకాల యోగా టీచరు లేకపోతే ఇంకొకరు ఉండలేరు కదా. ప్రేయర్ చేద్దాం. ఓ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. ఒకసారి మీరు కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే సాయంకాలం టైంలో కన్ఫ్యూజన్ లేకుండా బాగా అర్థమవుతుంది విషయం. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండాలంటే మీరు కూడా రిపీట్ చేయాలి ఇంటి దగ్గర, అదే కొంచెం రివిజన్ లాగా. 6 మెంబర్స్ ఏంటి ఈరోజు మరి? శేష్ కుమారి, సుధారాణి, సులోచన, విజయలక్ష్మి, ధనలక్ష్మి, పద్మావతి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం నెక్స్ట్ వీక్ మొత్తం ఇది కొంచెం ప్రాక్టీస్ చేపిస్తే కొంచెం మర్చిపోకుండా ఉంటాం మేడం. చేద్దాం, రోజు చేద్దాం మనం. ఒక వారం, ఒక 1 వీక్ చేపిస్తే మర్చిపోకుండా అనిపిస్తుంది. వీలైతే రెగ్యులర్ ప్రాక్టీస్ లో కూడా పెడదాం, అంటే వితౌట్ ఎక్స్ప్లెనేషన్ స్పీడ్ గానే వెళ్ళిపోతుంది. ఇది పెద్ద ఎక్కువ టైం పట్టదు. టైం సపోర్ట్ చేసిన దాన్ని బట్టి చూసి ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ లో పెడదాం. ఓకే, ఒక 1 వీక్ ఇస్తే ఎక్స్ప్లెనేషన్ ఆ తర్వాత అవసరం ఉండదు మేడం. సరే, ఓకే, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లలిత గారు చెప్పండి. మహాముద్ర చేసేటప్పుడు నేను మీరు పెట్టిన వీడియో చూస్తే ఒక దానిలో కాళ్ళు చాపకుండానే చేశారు. ఏ దేంట్లోది? మహాముద్ర మీరు పెట్టారు కదండి, అప్పుడు ఒక 10 వీడియోలు పెట్టారు. పెద్ద ఆయన ఒక చైర్ లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తా చెప్పారు, అదేనా? ఆయన కూర్చోబెట్టి చేయించినప్పుడు కూర్చోబెట్టి చేయించారు. అవునా? ఆయన నాకు ఇంకోసారి రిపీట్ చేయండి, వాట్సాప్ లో చూద్దాం. అది వాట్సాప్ గ్రూప్ లో మళ్ళీ పెట్టండి. అది 34 నిమిషాల్లో ఏమో ఉంది. అది పర్వాలేదు, ఎక్కడ అవసరమైందో అది నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తాను, అసలు ఎక్కడ మీరు చెప్పింది ఎలా ఉందని. కాలు చాపకుండా అంటే కుర్చీలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తా ఉన్నారు, అదే? అది 10 నిమిషాల వీడియోనేది. అది కాదండి, అదేమో అది హరిహరానంద ఎవరు, అది స్టేట్స్ లోది. అది కాకుండా హైదరాబాద్ అతను, ఇది హైదరాబాద్.
అయితే నాకు ఒకసారి మీకు లింక్ గుర్తుందా? అది వీడియో ఉందండి, నా దానిలో ఉంది. అయితే నాకు ఒకసారి ఆ వీడియో మళ్ళీ పెట్టండి, చూస్తాను నేను ఒకసారి. చేంజ్ దానిలో అంటే రకరకాలు ఉంటాయి ముద్రలు. చెప్పండి. అంటే ఒకే మన ముద్ర. పశ్చిమోత్తాసనమును ఏమీ లేదు, వజ్రాసనంలో కూర్చొని చేశాను చూడండి, ఒక కాలు ఇట్లా పెట్టి అంతవరకే చూపించారు అయ్యా, అంతవరకే చేశారు. అది నడుము నొప్పి ఉన్న వాళ్ళు అది ఉపయోగపడిద్ది కదా, ముందుకు బెండ్ అవ్వకుండా. అవును, అది చూసి అందుకే ఒకసారి చూస్తాను. అంతేలేండి, దీంట్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఏ ఉంటాయి. పర్పస్ విషయం ఏంటనేది తెలుసుకుంటే అక్కడ జరిగేది కుండల శక్తి జాగృతం చేసుకోవడానికి ఓజస్వాస పైకి లాగడం, దానికి సంబంధించి ప్రక్రియ. అది ఒరిజినల్ గా మనం కనుక ఐడెంటిఫై చేస్తే మహాముద్రలో జరిగేది అదే. ఆల్రెడీ కాయకల్పలో మొత్తం కింద నుంచి మూలాధారం నుంచి చెప్తా ఉంటారు అన్నమాట ఎట్లా అనేది. అయితే నేను చూద్దామని నేనేం చేస్తానంటే కొన్ని బాగా కొంచెం ఫస్ట్ కొంచెం చూస్తాను, ఇది బాగుంది, మళ్ళీ మర్చిపోతానేమో ఫార్వర్డ్ చేయడం అని గ్రూప్ లో పంపించేస్తాను. ఆ లోపల అది స్కిప్ అవుతుంది కదా, మర్చిపోతాను మళ్ళీ ఫుల్ వీడియో చూడడం. అట్లా జరుగుతుంటుంది ఒకసారి పెట్టండి చూస్తాను. నాకు ఎందుకో చూడలేదు అనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి. నేను ఫార్వర్డ్ చేసుంటా కానీ నేను ఫుల్ చూడలే వీడియో. ఇవాళ చూస్తాను ఒకసారి, వెంటనే పెట్టండి. ధన్యవాదాలు.